హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే రేణు బజ్జీ అంటారు. మేమైతే రేణుగాయ బజ్జీ అంటాము, లేదంటే వడలు అంటారు. ఇలా ఫస్ట్ అయితే రేణుగాయలు వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా దీనికి ముందర ఉన్న ఈ కొంచెం ఇది తీసేసేయాలి అండి. అది కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అన్నీ దంచిన తర్వాత ఇలా అయితే వస్తుంది గుజ్జు. మాకైతే పచ్చిమిర్చి ఇష్టం అండి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ దంచి ఇట్లా అంతా ఇట్లా జ్యూసీగా వస్తుంది. రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారని తింటారండి. ట్రై చేయండి. ఇప్పుడైతే చాలా బాగా అవైలబుల్ ఉన్నాయి కదా రేణుగాయలు. అవి చిన్నవండి, ఇట్లా చిన్న సైజు మాత్రమే తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. అదంతా ఇట్లా ముద్దగా బాగా రెడీ అయింది. ఇది తీసుకొని ఇట్లా ప్లేట్ పైన పెట్టేసి ఎండలో పెట్టేస్తే రెడీ. రేణు వడలు, రేణు బజ్జీ ఏదైనా పిలుస్తారండి. మాది చిన్న రోల్ కాబట్టి మాకు చాలా టైం పట్టింది. మాది అసలు అంటే స్టీల్ రోల్ మాది. అందరి ఇంట్లో పెద్దది ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉంది. ఏమంటే దానికి ఇట్లా పైప్ లేదు కాబట్టి మేము ఇట్లా సపరేట్ తెచ్చుకొని పెట్టుకున్నాము. మీ ఇంట్లో అది ఉంటే తొందరగా అయిపోతుంది గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.